శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ నెల్లూరు మీకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మా వద్ద అన్ని రకాల ఏసీ, నాన్ ఏసీ, లగ్జరీ కార్లు అతి తక్కువకు సేవలు అందిస్తోంది. ఏకైక సంస్థ మా శ్రీ సాయిరామ్ ట్రావెల్స్. ఫోన్ నంబర్ 9494503049 మరియు 9492763049. ఓకేనా? థ్యాంక్ యూ. గ్రాంచి ప్రేమాభిమానంతో అబ్బాయి సపోర్ట్ చంద్రబాబు బట్టి ఒక అబ్బాయిని మనవాళ్ళైనా ఎక్కువ మొత్తాదులో చెప్పున్నారు కాబట్టి వేసేసి అందరూ పండ్ర భజన స్టార్ట్ అవుతాయి. యాడికి పోలేకండి పాడాడు పాట పండ్ర భజన కొడుకు మన తండ్రి గారి సన్మానాన్ని చూసేదానికి వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళకి ధన్యవాదాలు. మన హాజరైన ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గారికి, అట్లే బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, నా స్నేహితులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా కొడుకు వచ్చిన శుభ సందర్భంగా ఇంత హ్యాపీగా చేసుకున్నందుకు, నా అల్లుడు వచ్చిన శుభ సందర్భంగా ఇంత హ్యాపీగా చేసుకున్నందుకు మరువలేని కృతజ్ఞతలు. నా ఉద్యోగ రీతిలో మా సహచారి నాకు అందించిన సహకారము, తోడ్పాటు 34 సంవత్సరములు నాకు క్యారేజ్ అందించి వాళ్ళు చేసిన అభిమానం, మా వాళ్ళు ఇచ్చిన దానికి నా ఆయురారోగ్యాలు బాగున్నాయి కాబట్టి మాకు సుఖశాంతులతో అందరము హ్యాపీగా రిటైర్మెంట్ అవుతున్నాం. ఇవాళ ఫంక్షన్కి విచ్చేసిన నెల్లూరు డిపో మేనేజ్మెంట్, వర్కింగ్ కమిటీ మెంబర్స్ అండ్ ఎవ్రీవన్, అండ్ మా బంధువులు, మా నాన్న ఫ్రెండ్స్ అందరూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ ఈ మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసి మా నాన్న ఇంత హ్యాపీగా చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ 34 ఇయర్స్ మా నాన్న చేసిన సర్వీస్కి చాలా బాగా గుర్తుండిపోయేలాగా ఇవాళ మా నాన్నకి ఈ ఈవెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. మా అమ్మ, మా నాన్న ఇక జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఎక్కువ స్పెషల్ థ్యాంక్స్ టు మా బావకి. నేను లేకపోయినా కూడా మా నాన్నకి చాలా హెల్ప్ చేసి మొత్తం పక్క నుండి చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బావా. గొప్పగా ఈ స్టేజ్లో ఉన్నందుకు కారణం మా నాన్నగారు. చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో అలాగే మేము కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చి వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఏపీఎస్ఆర్టీసీ. ఏం అవసరం లేదు. శ్రీ సానా శ్రీరాములు రెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవానికి చేసిన ఆర్టీసీ స్టాఫ్ మెంబర్స్కి, మిత్రులకు, శ్రేయాభిలాషులకు, బంధువులకు అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మేము ఆయనని చూసి చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన ఒక్కరోజు కూడా డ్యూటీకి వెళ్ళకుండా ఎప్పుడు ఉండడు. అది ఎంత లేట్ అయినా కానీ, ఎంత కష్టమైనా కానీ, ఆయనకు ఒక పక్కన కాళ్ళు నొప్పులున్నా ఏమున్నా 62 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో నవడేస్ వీ ఆల్ నో what are the health concerns we all have, but still ఆయన 62 ఇయర్స్ వరకు ఈ కండక్టర్ జాబ్ని కంటిన్యూ చేశారంటే ఐ నో వాట్ పెయిన్ హీ హ్యాస్ గాన్ త్రూ. ఈవెన్ మై ఫాదర్ ఆల్సో ఎ కండక్టర్, హీ ఆల్సో రిటైర్డ్ సో 10 ఇయర్స్ బ్యాక్. సో మేము వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏంటంటే క్రమశిక్షణ. వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని చదివించారు. సో మేము వాళ్ళ దయ వల్ల ఏదో లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యాము. సో వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ అని కాన్సెప్ట్ తోటి. సో వాళ్ళు ఏది చేయాలనుకున్నా మేమైతే ఎప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టం. మీ ఇష్టం, మీకు నచ్చింది చేయండి, అట్ ద సేమ్ టైం మీరు హ్యాపీగా ఉండండి. అలాగే మాకు వాళ్ళు అత్తమామలు అనేది భేదం ఉండదు. మా తల్లిదండ్రులు ఎలానో వాళ్ళిద్దరు కూడా అలాగనే ఉంటారు అనమాట. అంతా మంచిగా చూసుకుంటారు. వాళ్ళ ఇక నేను శేష జీవితం అని చెప్పను, ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్. సో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు వాళ్ళ మనములతో ఎంతో హ్యాపీగా ఉంటూ, ఇప్పటివరకు ఎలా వృత్తిరీత్యా బిజీ అయినారో ఇప్పుడు వాళ్ళ మనవరాలతో అంతే బిజీగా ఉంటూ వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఈ మిగతా లైఫ్ని వాళ్ళు మంచిగా దాన ధర్మాలతోటి, మిత్రులతోటి, శ్రేయోభిలాషులతోటి అందరితో హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇప్పటివరకు మీరందరూ చూపించిన ప్రేమ, అనురాగాలు ఇక మీద వాళ్ళ మీద అలాగే కొనసాగుతూ, ఆ దీవెనలు కూడా మా అందరం మీద ఉంటూ మేము ఎల్లవెల్లా అందరికీ హెల్ప్ చేస్తూ, సహాయ సహకారాలు అందిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.